అఖిలప్రియ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. పసుపు కుంకుమ సభలు భారీగా నిర్వహించి మహిళలను పెద్ద ఎత్తున సమీకరించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు భూమా అఖిల. ఇంతకీ అఖిల సెంటిమెంట్ అస్త్రం ఏంటి? కర్నూలు జిల్లా నియోజకవర్గంలో భూమా కుటుంబానికి మంచి పట్టుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 8 సార్లు భూమా కుటుంబం నుంచే ప్రాతినిధ్యం వహించారు. భూమా శేఖర్ రెడ్డి ఒకసారి, భూమా నాగిరెడ్డి 2 సార్లు, శోభా నాగిరెడ్డి 5 సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల పోలింగ్కు ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్నికల్లో ఆమెనే గెలిచారు. భూమా కుటుంబంలో శోభా నాగిరెడ్డిది ప్రత్యేక శైలి. కార్యకర్తలను చేరదీయడం, వారికి అండగా నిలబడడంలో భూమా కుటుంబంలో శోభా నాగిరెడ్డి తర్వాతే ఎవరైనా. శోభా నాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో భూమా అఖిల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తరువాత ఆమెను మంత్రి పదవి వరించింది. రాబోయే ఎన్నికలను అఖిల తల్లి తండ్రి లేకుండా ఒంటరిగా ఎదుర్కోబోతోంది. దీంతో ఎన్నికల ఎప్పటి నుంచే ప్రారంభించారు అఖిల ప్రియ. తల్లి శోభ తీరును అనుసరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ప్రచారంలోనూ తల్లిని తలపిస్తున్నారు. శోభా మార్కును ప్రజలకు మరోసారి గుర్తు చేస్తూ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు అఖిల. ఇప్పుడు మీరు ఓటు వేసేది నాకు కాదు, శోభా నాగిరెడ్డికి వెయ్యండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పసుపు కుంకుమ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి తన తల్లిని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో మరోసారి శోభా నాగిరెడ్డికే ఓటు వేయాలని కోరుతున్నారు. మంత్రి తీరుపై నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి స్మృతులను గుర్తు చేస్తూ అఖిలప్రియ ఎన్నికల ప్రచారం సాగనుందని మరోసారి స్పష్టమైంది. అఖిల సంధిస్తున్న సెంటిమెంట్ ఎంతమేర పండుతుందో చూడాలి.